మిత్రులారా, అందరికీ మహిళల మీద మూఢనమ్మకాల ప్రభావం ఏంటి అనే సబ్జెక్టు ఎంపిక చేసుకున్నారు. నమ్మకం అనగా ఏంటి, మూఢనమ్మకం అనగా ఏంటి? నాకు ఒక విషయం మీద నమ్మకం ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ విషయం నాకు తెలియదు అని అర్థం. నమ్మకం అనగానే తెలియదు అని అర్థం. ఈ భూమి మీద మానవులకి కొన్ని వేల నమ్మకాలు ఉన్నాయి. నమ్మకాలతో మనకి ఇష్యూ లేదు. మూఢనమ్మకంతో ప్రమాదం ఉంది. మూఢనమ్మకం అని ఎప్పుడు అంటాము? నమ్మకం అంటే ఇప్పుడు చెప్పా, అది తెలియదు, అది ఎవరి నుంచో మనకి భాష ద్వారా వచ్చింది, భాష ద్వారా వస్తుంది. ఎవరి నుంచి మనకు ఆ విషయం వచ్చిందో వాళ్ళ మీద మనకి గురి ఉంది. గురి వాళ్ళు ఏం చెప్పినా వినే పరిస్థితి ఉంది. తెలియని విషయం అయి ఉండాలి, బలంగా స్వీకరిస్తాం, భాష ద్వారా వస్తుంది. ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ మీద మనకు గురి ఉంటుంది. నమ్మకం అంటే 4 మాటలు ఉంటాయి. మూఢనమ్మకం పూర్తిగా డిఫరెంట్ విషయం, రెండొకటైతే కాదు. మన చుట్టూ ఉన్న రకరకాల వస్తువులు, అది వస్తువులు, శక్తి రూపాలు, వస్తు రూపాలు ఎన్నో ఉంటాయి మన చుట్టూ. వాటి నుంచి మన ఇంద్రియాల ద్వారా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇంద్రియాలు, వీటి ద్వారా మన మెదడుకు సమాచారం చేరుతుంది. దాని పేరు జ్ఞానం. అలా చేరినటువంటి జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. దేని నుంచి మనకు సమాచారం వచ్చిందో దానిలాగే ఉండే జ్ఞానం ఒకటి, దేని నుంచి సమాచారం మనకు వచ్చిందో అదో రకంగా ఇక్కడ చేరింది మరో రకంగా ఉండే జ్ఞానం ఇంకొకటి. మొదటి దాన్ని సరైన జ్ఞానం అంటాం, రెండవ దాన్ని తప్పు జ్ఞానం అంటాం. సరైన జ్ఞానానికి మరో పేరుంది, సత్యమనే పేరుంది. తప్పు జ్ఞానానికి అసత్యమనే పేరుంది. ఈ ఇంట్రడక్షన్ మీకు చెప్పకుండా మూఢనమ్మకం చెప్పడం కుదరదు. అందుకని నేను ఆ ఇంట్రడక్షన్ చెప్పాను. మన చుట్టూ ఉన్న విషయాల దగ్గర నుంచి మన ఇంద్రియాల ద్వారా మన మెదడులో చేరే దాని పేరు జ్ఞానం. ఆ జ్ఞానం సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం 2 రకాలుగా ఉంటాయి. సరైన జ్ఞానమని నిరూపణ జరిగినాక దానికి వ్యతిరేకమైన దాన్ని మనం తలలో పెట్టుకుంటే దాని పేరు మూఢనమ్మకం. పప్పు తింటే చీము పట్టదు అని తేలిపోయింది, అయినా పప్పు తింటే చీము పడుతుంది అని నమ్మితే మూఢనమ్మకం. బొప్పాయి పండు తింటే గర్భం పోదు అని తేలిపోయిన తర్వాత, గర్భం పోదు అనేది సత్యం, తేలిపోయింది ఆ విషయం. ఇక ఎవరైనా సరే బొప్పాయి తింటే గర్భం పోతుందని స్వీకరిస్తే మూఢనమ్మకం. ఇప్పుడు నేను మూఢనమ్మకం అంటే చెప్పాను అనుకుంటున్నా. ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి మీ దగ్గర? కొన్ని వందలు. నేను ఒక 3 ఇచ్చా వాళ్ళ చేతికి. కొన్ని వందల మూఢనమ్మకాలు ఈరోజు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. మీకే కాదు, మా డాక్టర్లకు కూడా ఉంటాయి. విజయదశమి వస్తుంది దగ్గరలో. విజయదశమి రోజున ఆపరేషన్ చేసే సామాన్లన్నీ బయటేసి వాటికి కుంకుమ, బొట్లు పెడితే ఆపరేషన్లు బాగా జరుగుతాయి. మా డాక్టర్ నమ్ముతాడు. ఆపరేషన్ బాగా జరగాలంటే ఆపరేషన్ చేసేవాడికి బాగా చేయటం వచ్చి ఉండాలా, జబ్బును కరెక్ట్గా గుర్తుపట్టడం చేతై ఉండాలా, ఏ వ్యక్తికి ఎటువంటి ఆపరేషన్ చేస్తే మంచి ఫలితం వస్తుందో తెలిసి ఉండాలా. అంతేగాని ఆపరేషన్ సామాగ్రి తెచ్చి బయటపడేసి బొట్లు పెడితే బాగా ఆపరేషన్ జరగదు. అలాంటిది ఇంకో ఉదాహరణ చెప్తా. దాన్ని అప్పుడు మూఢనమ్మకం అంటాం. మా డాక్టర్ ఒకతను ఆపరేషన్ థియేటర్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకున్నాడు. అతను భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి ఆపరేషన్కి ముందు
ఈ ఫోటోకి దండం పెట్టి నేను ఇప్పుడు చెయ్యబోయే ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు అని ఆయన అడుగుతాడు. అర్థమైందిగా? ఒకరోజు ఒక రోగి వచ్చాడు డాక్టర్ దగ్గరికి. వాడికి హెర్నియా అనే ఆపరేషన్ చేయాలి. హెర్నియా అంటే గజ్జల్లో పేగులు బయటకు వస్తాయి. వీడు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే. ఆపరేషన్ థియేటర్లోకి రాగానే నిలువెత్తు వెంకటేశ్వర స్వామి బొమ్మ చూసి మహానందపడిపోయినాడు మా రోగి. డాక్టర్ వెంకటేశ్వర స్వామి భక్తుడు, అటువంటి వాడి చేతిలో నేను పడితే బ్రహ్మాండంగా బాగైతే అనుకున్నాడు. దేవుడికి దండం పెట్టి ఏం కోరుకున్నాడు? నాకు ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు దేవుడా అన్నాడు. డాక్టర్ ఏం కోరుకోవాలి? వాడు కూడా అదే కోరుకుంటాడు. అలా కోరుకొని బల్లెక్కి పడుకున్నాడు. ఆ తర్వాత 5 నిమిషాలకి డాక్టర్ వచ్చాడు. నేరుగా వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టాడు. బయటికి వినపడేటట్టే ఈ బల్ల మీద పడుకున్నాడికి ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు దేవా అని కోరాడు. వీడికి వినపడ్డది. ఇద్దరు కోరుకుంది ఒకటే. పేషెంట్ ఏం కోరుకున్నాడు మేడం? ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడమని వెంకటేశ్వరుని అడిగాడు. డాక్టర్ ఏం కోరుకున్నాడు? ఆయన అదే కోరుకున్నాడు. ఇద్దరు తేడా ఏం లేదు కోరుకోవడంలో. రైట్. డాక్టర్ చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. చేతులు కడుక్కొని గౌన్ వేసుకొని లోపలికి వచ్చేటప్పటికి పేషెంట్ లేడు, మాయమైపోయిండు. పేషెంట్ ఎందుకు మాయమైపోయిండు ఇది చెప్పండి. ఆపరేషన్ చేయాల్సింది వెంకటేశ్వర స్వామి డాక్టరా? ఆపరేషన్ ఎవరు చేయాలా? డాక్టర్. ఈ డాక్టరు ఆపరేషన్ చేయాల్సిన వాడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి ఆయన సరిగా చేయమని అడుగుతున్నాడు. వీడికి అనుమానం వచ్చింది, వీడికి ఆపరేషన్ రాదని చిక్కకుండా పారిపోయాడు. డాక్టర్కు ఉన్నది మూఢనమ్మకమే, రోగికి ఉన్నది మూఢనమ్మకమే. కానీ ప్రతి మనిషి నిత్య జీవితంలో మూఢనమ్మకాల మీద ఆధారపడి నడవడో, సైన్స్ మీద ఆధారపడి నడుస్తాడు. ఎన్ని మూఢనమ్మకాలు మీకున్నా, మాకున్నా, మరొకరికున్నా నిత్య జీవితంలో భౌతికవాదులుగానే ఉంటాం మనము. రైతులకి మూఢనమ్మకాలు ఉంటాయి. పంట పండించేవాడు అదును చూసి విత్తనాలు వేస్తాడు, కలుపు తీస్తాడు, నీళ్లు పెడతాడు, పురుగులు వస్తే మందులు వేస్తాడు. అంతా సైన్సే. తన మూఢనమ్మకం ఆధారంగా అతను వ్యవసాయం చేయడు. మహిళలైనా మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ నిత్య జీవితంలో మూఢనమ్మకాల ఆధారంగా మీ జీవితాలు ఉండకూడదు. మేము ఒక గ్రామం వెళ్ళి ఇట్లే మహిళలను కూర్చోబెట్టి చెప్తా ఉన్నాం. మా కార్యకర్త బొప్పాయి పండు తింటే గర్భం పోదని చెప్పాడు ఆయన. మేము పాఠం చెప్పినాం, ఆ పాఠం అప్పచెప్పాడు. మొత్తం మహిళలందరూ నీకేం తెలుసు డాక్టర్ ఇటు చెప్తావు, నువ్వేమన్నా పిల్లల్ని కన్నావా? మగవాళ్ళు పిల్లల్ని కనలేరు. ఇప్పటికి కూడా చేతకాలు వాళ్ళకి. ఇంకా పిల్లల్ని కంటే చేతకాని వాళ్ళందరూ మస్తు మాటలు మాట్లాడతారేంది? మీ ఒక్కరికే చేతవా పని? ఈ భూమి మీద ఇంతవరకు ఆడపిల్లలకి చేతవ పిల్లల్ని కంటాం, మగవాళ్ళకి చేత కాదు. లవ్ లవ్ డైలాగులు మాట్లాడతారు మగవాళ్ళందరూ కలిసి అని ఆయన తిట్టారు. ఒక ఆమె సార్ నువ్వు చెప్పింది కరెక్టే నచ్చింది జనవరిలోంచి. తల్లి నువ్వున్నరా చెప్దువురా అని బతిమలాడాం. స్టేజ్ ఎక్కి నువ్వు చెప్పింది కరెక్ట్ సార్, బొప్పాయి తింటే గర్భం పోదు నాకు తెలుసు అని మొదలెట్టి చెప్పడం మొదలెట్టింది ఆమె. విషయం ఏంటంటే ఆమెకి అప్పటికే 3 ఆడపిల్లలు, మరలా గర్భం వచ్చింది. 4 రోజులు కూడా ఆడపిల్లలు పుడుతుందని భయం వేసింది ఆమెకి. ఇంక ఈ గర్భం పోవాలని నిర్ణయించుకుంది. ఆమె పొలంలో బొప్పాయి చెట్లుంటే రోజుకు 2 బొప్పాయికాయల లెక్కన తిన్నది. గర్భం పోకపోగా చూడు సార్ ఎంతలా పిల్ల పుట్టిందో చూపించింది మాకు. బలంగా పుట్టింది పిల్ల బొప్పాయి పండ్లు తిన్నందుకు. నువ్వు చెప్పింది కరెక్ట్ సార్, ఇంకా ఈ ఆడవాళ్ళకి తెలియదు అన్నదాన్ని.
అలాంటి ప్రాక్టికల్ థింగ్స్ కూడా ఉంటాయి. మూఢనమ్మకాలు పోగొట్టాలి అంటే ఆచరణలో పనికొచ్చే చెప్పాల్సిందే. ఈసారి అమ్మాయి పుట్టిందంటే నేను వదిలేస్తానాడు మొగుడు. ఇక్కడ ఏమో 3 అమ్మాయిలు ఉన్నందుకే గర్భం పోగొట్టుకోవాలనుకుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు, కాన్పు ఆపరేషన్ జరిగేటప్పుడు బిడ్డను తీయగానే కేవలమైన బిడ్డ అరుస్తుంది. పసిబిడ్డ అరుపు ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఒకే రకంగా ఉంటుంది. పసిబిడ్డ అరుపును బట్టి మగపిల్లడు అరుపులో చెప్పలేం. ఆపరేషన్ చేయించుకునే అమ్మాయి పూర్తి మత్తి బొమ్మేం, నడుము నుంచి కిందకి ఇస్తాం మొత్తం. వెంటనే ఏమడుగుతుందంటే మగపిల్లడా ఆడపిల్ల అని అడుగుతుంది. నీకేం తొందరమ్మా, కాసేపు ఆగితే తెలుస్తుంది కదా అంటే లేదా చెప్పు సార్ అంటదాన్ని. ఎందుకు అడుగుతుంది? మగపిల్లవాడని చెప్పగానే ఆ అమ్మాయి ముఖం మతాబులా వెలుగుతుంది. ఆడపిల్లని చెప్పగానే ఇంత ముఖం చేసుకుంటుంది. కారణం ఏంటి? భర్త తిడతాడు, అత్త తిడుతుంది. అత్త కూడా మహిళే. కుటుంబం అందరూ తిడతారు ఆడపిల్లల్ని కన్నందుకు. ఆడపిల్ల పుట్టడానికి కారణం భార్యనా భర్తనా? ఇది తెలిస్తే ఆడపిల్ల పుట్టిన దానికి నిన్ను నువ్వు నిందించుకోలేక, నిన్ను నువ్వు తిట్టుకో. స్త్రీ నుంచి ఒక కణం, పురుషుడు నుంచి ఒక కణం, ఈ 2 కణాలు కలిసి సంయుక్త కణం ఏర్పడుతుంది. స్త్రీ కణంలో 23 జతలు క్రోమోజోములను ఉంటాయి. పురుషుడి కణంలో కూడా 23 జతలు క్రోమోజోములు ఉంటాయి. 23వ జత, జత అంటే 2, 23వ జతలో స్త్రీ యొక్క కణంలో ఎక్స్ అనే క్రోమోజోములు ఉంటాయి. పురుషుడి యొక్క కణంలో ఎక్స్ వై అనే క్రోమోజోములు ఉంటాయి. అటు నుంచి ఎక్స్, ఇటు నుంచి ఎక్స్ కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. స్త్రీ నుంచి ఎక్స్, పురుషుడు నుంచి వై కలిస్తే మగపిల్లడు పుడతాడు. ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ పుట్టడానికి మూలం భర్తన భార్యన? భర్త కదా. మరి భార్యనంటాడేందోడు? కారణం నువ్వే. మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నువ్వే కారణం, మగపిల్లవాడు పుట్టడానికి నువ్వే కారణం. నువ్వు నీ భార్యను చెప్తావేంటి? సైన్స్ తెలిస్తే మూఢనమ్మకాలు పోతాయి. దీని అనుకున్న సైన్స్ అది. ఇట్లాంటి విషయాలు చెప్పే మనం మూఢనమ్మకాలు పోగొట్టాలా? ఇలాంటిది ఇంకొక మూఢనమ్మకం. జెరిస్ అనే సినిమా, ఆ సినిమాలో పిల్లవాడు స్కూల్కి పోతూ ఉంటాడు. తల్లి ఆ పిల్లవాడికి ఏం చెప్తుందంటే, ఏయ్ స్వామికి దండం పెట్టుకొని పో. స్వామికి దండం పెట్టుకోవడానికి స్కూల్కి ఏమి సంబంధం ఉంది? అసలు ఆయన పని కాదు కదా అది. మీకు తెలియాలంటే ఎన్నికల్లో నిలబడే 3 అభ్యర్థులు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అలా 1 లక్ష హుండీలో వేసి నన్నే గెలిపిస్తామని అడిగినారు. 3 గెలిచినాక 10 లక్షలు వేస్తానని వాగ్దానం చేసి వచ్చాడు. ఎంతకీ 3 ఎవరిని గెలిపించాలి వెంకటేశ్వర స్వామి నాకు చెప్పండి. 3 గెలుస్తారా? గెలవరు. ఆయన కూడా ఏం చేస్తాడు పాపం, ఈ 3లో ఒకరిని గెలిపిస్తాడు. మరి మంచోడే చెడ్డోడు ఆయన కూడా తెలియదు. మిగతా 2 చెవులు ఊగులాడించుకుంటూ పోవాల్సిందే. 10 లక్షలు లంచం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఎమ్మెల్యేకి దిగినటువంటి వాడు. దేవుడు గెలిపిస్తాడు అనుకోవడమే మూఢనమ్మకం. దేవుడికి సంబంధం లేదు సబ్జెక్టు. దేవుడికి ఏ సబ్జెక్టు సంబంధం అనేది మన ఇష్యూ కాదు. అది దేవుడికైతే సంబంధం లేదు. ఇట్లాంటివి మన పుస్తకాల్లో తలకాయ వాసులను ఉన్నాయి. రామాయణం మీకు అందరికీ తెలుసు. రాముడు అంటే చాలా భక్తి కూడా మీకు ఉంటుంది. రామరాముని యుద్ధం జరిగింది. రావణాసురుణ్ణి లేపేసినారు. రాముడే బాణం వేసి చంపేసినాడు. సాగబోయే ముందు రాముడు లక్ష్మణుడికి ఏం చెప్పాడంటే, లక్ష్మణ, వాడు రాముడు చచ్చేటట్టున్నాడు, రావణుడు చచ్చేటట్టున్నాడు. వాడు పెద్ద రాజు, పరిపాలన ఎటు చేయాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాడు.
సాగుబోయే లోపల నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మనం అయోధ్య పోవాలి కదా, అక్కడ పరిపాలన చేయడానికి మనకి అలవాటు తప్పింది కదా, 10 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే, కొంచెం వాడితో క్లాస్ ఇప్పించుకోరా పో అని పంపించినాడు. లక్ష్మణుడు గబగబా రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కొన ప్రాణంతో ఉంటే తట్టి లేపి మా అన్న పంపించండి అన్నాడు. నువ్వెవరు అన్నాడు. నా పేరు లక్ష్మణుడు అంటారు, ఆయన తమ్ముడిని, 10 ఏళ్ళు నేను కూడా అడవులంతా తిరిగినా మా అన్నలాగానే. అంటే నా మీద బాణం వేసింది మీ అన్నే కదా అని. అవు మా అన్నే అన్నాడు. నువ్వెందుకు వచ్చినావు నాయన, సాగుకుండా మిగిలింటి పొడిసి పాదంలో వచ్చినావు అన్నాడు. లేలే మా అన్న పెద్ద కార్యక్రమం అప్పచెప్పాడు నాకు, నువ్వు గొప్ప రాజువి, రాజ్యం ఎట్టు పరిపాలించాలో ఒక క్లాస్ చెప్తే అయోధ్యలో పరిపాలిస్తాం, ఈ పని అప్పచెప్పాడు అన్నాడు. ఆడి హుషారేం హుషారో రావణాసురుడు హుషారు నాకు అర్థం కాదు. సాగుబోయేటప్పుడు కూడా క్లాస్ చెప్పాడు. మనకి కూడా ఆ లక్షణం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సాగుబోయేటప్పుడు కూడా క్లాసులు చెప్తానే ఉండాలి, మనం జనానికి చెప్తానే ఉండాలి. ఎటు సావడం గ్యారెంటీ అన్నాక 10 మందికి ఉపయోగపడి పని చేసి చావాలా. వాడు ఆ పని చేశాడు. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా లక్ష్మణ, గుర్తుపెట్టుకో. మీ వదిన సీతమ్మ లంకకు వచ్చింది, చాలా డేంజర్ మనిషి. ఆమె వచ్చి ఏం చేసింది అనుకుంటున్నావు ఇక్కడ, ఆమె అటు ఇటు పోకుండా 10 మంది రాక్షస స్త్రీలని నేను కాపలా పెడితే వాళ్ళందరికీ రాత్రి పాఠశాల పెట్టింది. ఆమె రాత్రి పాఠశాల పెట్టింది, అక్షరాస్య సెంటర్ పెట్టింది, చదువు చెప్పడం మొదలుపెట్టింది. నేను ఏదో అనుకున్నా, ఏదో చదువుకుంటే 4 ముక్కలు చదువుకుంటారులే మా రాక్షస స్త్రీలు అనుకున్నా, వాళ్ళు చదువుకొని సారాకు వ్యతిరేకంగా పోరాటం చేసినారు. ఎంత కొంపలు మునిగే కార్యక్రమం చేసింది అనుకుంటున్నాను మీ వదిన. ఎట్టయినా సరే ఆయన వదిలించుకొని పోండి, అయోధ్య పట్టుకెళ్తే డేంజర్ అవుతుంది అన్నారు. అదే విషయం వచ్చి రాముడికి చెప్పాడు. రాముడు ఆలోచనలో పడ్డాడు. ఇంతమంది జరిగిందా, ప్రజలందరికీ చదువు ఇస్తే ప్రభుత్వాలు ఎట్టు పరిపాలించాలి, మనం జనానికి చదువు రాకూడదు. జనమందరూ సరాయి తాగడం మానేస్తే సరాయి చేసేటోళ్ళు ఏం కావాలి, నికార్సైన స్వచ్ఛమైన సరాయి సప్లై చేస్తామంటున్నారు కదా పరిపాలించేటోళ్ళు, అదంతా ఎవడు తాగాల. కాబట్టి చాలా ప్రమాదకరమైన పని సీతమ్మ చేస్తూ ఉంది. ఈమెను ఎట్లయినా వదిలించుకోవాలని ఆలోచించిన శ్రీరామచంద్రమూర్తి గారు ఏం చేశారంటే, సీతమ్మ అక్కడ నిలబడింది. పిలవడంలా, దగ్గరికి రావడంలానే, పిలుస్తాడేమనుకుంటున్నానే, సంవత్సరం ఆదుర్తగా ఉంది పిలవడంలా. చివరికి ఆయన తెగించి వచ్చింది. వచ్చినాక ముఖం ఇట్ట పెట్టుకున్నాడు. ఏమి రామాన్నదేనే, నువ్వు సంవత్సరం పాటు నన్ను వదిలేసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళావు, నేను ఎక్కడ వెళ్ళినారా నాయన, వాడే కదా పట్టుకెళ్ళింది అని అన్నదని. ఎవడన్నా పట్టుకెళ్ళిలే, అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అత్యాచారం చేసేది మగవాడు, అమ్మాయిని తిడతారు. గుర్తొచ్చిందా? అట్టన్నాడు రాముడు. నా తప్పేముంది, వాడు తీసుకెళ్ళాడు, నాతో మర్యాదగానే ప్రవర్తించాడా? అవును, మర్యాదగానే ప్రవర్తించాడు. ప్రతిరోజు వచ్చేవాడు, ఈవినింగు అంతఃపురానికి రాని పిలిచేవాడు, నేను రానిపోంటే వెళ్ళిపోయేవాడు. తెలియదు పాపం సీతమ్మకి. శూర్పణఖైనా రావణాసురుడి చెల్లెలు రాముడు అందంగా ఉన్నాడని చెప్పని, అంటే ఆ కాలంలో పెళ్ళిళ్ళు గిల్లుళ్ళు మనలాగా కోట్లు ఖర్చు పెట్టేది లేదు కదా, ఇష్టమైతే కలిసి ఉంటారు అంతే. రామ మన ఇద్దరం కలిసి ఉన్నామన్నది అమ్మాయి. ఏమి చెప్పి ఉండాలి రాముడు, నాకు భార్య ఉంది, భార్యతో పాటు నేను అడవికి వచ్చినా నాకు నీతో పనిలే అనుకుండా, నేను కాస్త నల్లగా ఉంటా, నా తమ్ముడు ఎర్రగుంటాడు, ఆడున్నాడు చూడు కట్టెలు కొడతా అని ఆయన దగ్గరికి పంపించాను. మరి ఆయన దగ్గరికి వెళ్ళింది అమ్మాయి. ఆయన ఏం చెప్పి ఉండాలా, నేను మా అన్నతో పాటు అడవికి వచ్చినా, నాకు పెళ్ళయింది, ఊరిమిల నా పిల్లల పేరు, అయోధ్యలో పండుకొని నిద్రపోతా ఉంది, నేను పోయినాక నిద్రలేస్తట, నీకు నాతో పని లేదు అనాలి. ముక్కులు చెవులు కోసి పారేశాడు.
మరి నీతో కలిసి ఉంటానంటేనే ముక్కులు జోలు కోసేస్తారా? అన్యాయం కదా ఇది కానీ సీతమ్మకి తెలిసి ఉంటేప్పటికే రావణాసురుడు నీకంటే బాగానే ప్రవర్తించాడు రామా అనుండేదేమో. అనుమానం రాదా? చివరికి రాముడు ఏమన్నాడు? నీ పాతివృత్యాన్ని నిరూపించుకోవడానికి కట్టెలు పెట్టి నిప్పెట్టిన దాంట్లో దూకి బయటికి రావాలా అన్నాడు. ఇప్పటికీ ఇటు టెస్ట్ చేసే మగవాళ్ళు ఉన్నారు మేడం, ఉన్నారా లేదా? భార్యల్ని పరీక్ష చేసే మగవాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ప్రమాదం. మహాసాధ్వి గొప్పనే కాబట్టి నిప్పుల్లో దూకిన బయటకు వచ్చింది. కానీ మీ వరకట్న హత్యల్లో నిప్పెడతారు మగవాళ్ళు. నిప్పెట్టినాక ఒక్క మహిళ కూడా బయటికి రాలా బతికి. నిప్పులో పడితే ఎట్ట బతుకుతారండి? మూఢనమ్మకం. నేను పతివ్రతనైతే నిప్పులో దూకిన బయటకు వస్తా, చచ్చిపోతారు అన్యాయంగా. చేతనైతే నిప్పెట్టాను లోపల తోయండి, లేకపోతే తప్పించుకొని పారిపోండి. అంతేగాని పాతివృత్యాన్ని నిరూపించుకోవడానికి నిప్పుల్లో దూకుదామని తిక్క కూతలు కుయ్యగాకని అంటున్నాను నేను. అక్కడికి చేయకూడదు. మూఢనమ్మకం అది. స్త్రీలు చదువుకోవడానికి వీల్లేదన్నారు, శూద్రులు చదువుకోవడానికి వీల్లేదన్నారు. శూద్రుడు చదువుకుంటే మెడకాయని నరికినారు. అన్ని మూఢనమ్మకాలే. ప్రభావం ఏంటి అంటే ఆ ప్రభావం మీ మీద పడుతుంది. స్త్రీలు గుడిలోకి రాకూడదు ఎందుకు పెట్టారు? నెల నెల బహిష్ట అవుతుంది కాబట్టి. అది ఒకప్పుడు, ఇప్పుడంటే డైపర్లు కట్టుకుంటున్నారు కానీ ఒకప్పుడు డైపర్లు లేవు. చాలా పూర్వకాలానికి వెళ్తే శుభ్రం చేసుకునేది కూడా ఏం లేదు. ఇప్పటికి 50 ఏళ్ళ నాడు గ్రామాల్లో నివసించిన వాళ్ళు ఆ రోజుల్లో లెట్రిన్లు లేవు. బోలెడు మంది చెంబులు తీసుకొని బయటికి వెళ్ళేది కూడా లేదు. మల విసర్జన చేయడం, రాళ్లతో మట్టి పెట్టడం, తుడవడం, పోవడమే. 50 ఏళ్ళ క్రితం కూడా శుభ్రం చేసుకున్నది లేదన్నాక మహిళలు మెన్సెస్ అయితే పాత గుడ్డలు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు డైపర్లు అనేది వచ్చింది కాబట్టి పాత గుడ్డలు పడితే అసహ్యంగానే ఉంటుంది. నిజమే. మహిళలు మెన్సెస్ అయితే అసహ్యంగా ఉంటారనే ఒక పాయింట్లోంచి మహిళలు రావడానికి లేదు గుడిలోకి అన్నారు. బహిష్టు కావడం అంటే ఏంటి అసలు? దాన్ని అనుకున్న సైన్స్ ఏంటి? ప్రతి నెల ఓవరీస్లోంచి ఒక కణం విడుదలై దేనికి శుక్రకణం వచ్చి కలిస్తే ప్రెగ్నెంట్ అయ్యే గర్భిణి వచ్చే అవకాశం ఉన్నదని ప్రకృతి ఇచ్చినటువంటి అవకాశం అది. మెన్సెస్ అనేది లేకపోతే మానవ జాతి లేదు. ఫండమెంటల్ విషయం. కాబట్టి మెన్సెస్ కావటం అంటే అసహ్యకరమైన పని కాదు కదా. అది అసహ్యకరమైన పని అన్నట్టు ఆడపిల్లలు కూడా ఎందుకు భావిస్తారు? ఒక స్కూల్లో 12 ఏళ్ళు వచ్చిన అమ్మాయి మొట్టమొదటిసారి మెన్సెస్ అయింది. ఆ పిల్లకి అలా వస్తుందో తెలీదు. తెల్లని బట్టలు వేసుకొని పోయింది. ఆ రోజు బట్టలకి ఎర్రటి మరకలైనాయి. ఆడపిల్లలు నవ్వుతారు, మగపిల్లలు నవ్వుతారు. ముందు జాగ్రత్తలు దాన్ని టీచర్లు తిడతారు. ఏమి జాగ్రత్త అండి? ఆ పిల్లలకి ఏమి తెలుసు? ఒక స్కూల్లో ఒక టీచర్ అమ్మ మొత్తాన్ని పిల్లల్ని కూర్చోబెట్టి, ఇది అత్యంత సహజమైన విషయం, మీరు నవ్వాల్సిన పని లేదు. మగపిల్లలందరిని అడిగిందామే, అరే మీ అక్కకి మెన్సెస్ ఎప్పుడైతే డేట్ తెలుసా నీకు? మీ అమ్మకి మెన్సెస్ ఎప్పుడైతే డేట్ తెలుసా? తెలియదు ఎవరికి. అది ఒక అసహ్యకరమైన పనిని ఎందుకు చూస్తారు? నార్మల్ విషయం, అత్యంత సాధారణమైన విషయం ఎందుకు చూడరని క్లాస్ బీకిందామే. ఈ రోజుకి కూడా అది అసహ్యకరమైన పని అనుకునేటోళ్ళు మనకు కనపడతారు. మా చిన్నతనంలో మా ఇళ్లలో మా అక్కలకు కానీ మా అమ్మలకు కానీ మెన్సెస్ అయితే ఇంట్లోకి రానిచ్చేటోళ్ళు కాదు, బయట పెట్టేటోళ్ళు. వాళ్ళ పళ్ళాలు కానీ గ్లాసులు కానీ తాగకూడదని రూల్స్ పెట్టేటోళ్ళు. ఇప్పుడు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మెన్సెస్ అయిన విషయం ఎందుకు చెప్పాలండి? పర్సనల్ విషయం అది. ఇప్పుడు కదా అలా అనుకుంటున్నాం, ఒకప్పుడు లేదు.
దీని ఆధారంగా గుణంలోకి రావద్దన్నారు. ఇప్పుడు నేను చెప్తున్న అసలు విషయం వినండి. వాళ్ళ ప్రకారమే భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు ఉన్నాడు అని చెప్పే వాళ్ళ ప్రకారం భగవంతుడు సర్వాంతర్యామి, విశ్వవ్యాపకుడు, మొత్తం అంతటా ఉన్నాడు. గుడి లోపల ఉన్నాడు, గుడి బయట ఉన్నాడు, గుడి మెట్లల్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ మైకులో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. స్త్రీలో ఉన్నాడు, పురుషుల్లో ఉన్నాడు, మెన్సెస్ అయిన స్త్రీలో ఉన్నాడు, మామూలు స్త్రీలో కూడా ఉన్నాడు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నప్పుడు మహిళల్లో ఉన్న భగవంతుడు గుడిలో ఉండే భగవంతుడి దగ్గరికి పోతే ఏది మీకు ఇబ్బంది ఏందంట? అస్పృశ్యుడు అంటున్నారు అంటరానోళ్ళని. అంటరానోళ్ళు అనబడేవాళ్ళు దళితులు, వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు, ఊళ్ళో దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఆ దేవుడి దగ్గరికి పోతే మీకు ఇబ్బంది ఏంది? మీ సమస్య ఏంది? దేవుడి దగ్గరికి పోతున్నాడు. అందుకనే శంకరాచార్యుడి గురించి ఒక కథ ఉంది. శంకరాచార్యుడు 30-35 ఏళ్ళకి మరణించాడు. తెలివిగల్లోడు. ఆయన ఒకరోజు నడిచిపోతున్నాడు. ఆయన చెప్పింది ఏంటి? అద్వైతం చెప్పాడు. నువ్వు వేరు నేను వేరు కాదు, దేవుడు వేరు జీవుడు వేరు కాదు, మొత్తం ఒకటే పో అన్నాడు ఆయన. ఆయనకు ఒక చండాలుడు అంటే దళితుడు ఎదురైనాడు. తప్పుగా అన్నాడు. ఆ దళితుడు అడిగిన ప్రశ్న వినండి జాగ్రత్తగా. శంకరా, నువ్వు చాలా గొప్పవాడివి, నన్ను తప్పుకోమంటున్నావా, నా లోపల దేవుణ్ణి తప్పుకోమంటున్నావా చెప్పమన్నాడు. అర్థమైందండి? అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అన్నావు కదా, నువ్వే నన్ను తప్పుకోమంటున్నావా, నా లోపల దేవుణ్ణి తప్పుకోమంటున్నావా అన్నాడు. ఆయనకి జ్ఞానం వచ్చి నమస్కారం పెట్టి తప్పు మాట్లాడినానని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. శంకరాచార్యుడికి ఉన్నటువంటి జ్ఞానం ఈరోజు గుళ్ళల్లో పూజారులుగా ఉన్న వాళ్ళకి ఎందుకు లేదు? ఒక అమ్మాయి గర్భంతో ఉంది, టైం అయింది, 10 నెలలు మోసింది, నొప్పులు రావటం మొదలైంది. నేను నొప్పులు పడలేను, నాకు ఆపరేషన్ చేసి బిడ్డను తీయమని అడుగుతా ఉంది. మీరేమంటారు? మీ సమాధానం ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు బిడ్డల కన్నోళ్ళు అనేక మంది నొప్పులు పడే ఉంటారు, కొద్దిమంది ఆపరేషన్ కూడా చేయించుకొని ఉంటారు. నొప్పులు పడాలన్నా నొప్పులు పడకుండా ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఇట్ ఈజ్ యువర్ చాయిస్, అది మీ చాయిస్. నొప్పులు పడితేనే గొప్ప, పడకపోతే తక్కువ అట్లాంటి ఏమి ఉండవు ఇక్కడ. కానీ సిజేరియన్ ఆపరేషన్ల వ్యాపారం కింద మారింది, అది మీకు నేను చెప్పాలి. ఆ నొప్పులు పడడం అనేది ఎలా ఉంటుందో మీ భర్తలకి జన్మకి తెలియదు, మగవాళ్ళకి ఎప్పటికీ తెలియదు. దట్ ఈస్ ఎ యునీక్ ఎక్స్పీరియన్స్, ఒక యునీక్ ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్. అటువంటి ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ పొందితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్న అమ్మాయి తెలుసుకునే హక్కు అమ్మాయికి. మంచి చెడులు కాదు ఇక్కడ. తల్లకిందులై తపస్సు చేసినా కాన్పు నొప్పులు ఎలా ఉంటాయో మగవాళ్ళకి తెలియదో. ఏదో కాలానికి ప్లగ్ పెట్టినట్టు వేరు భర్తకు కూడా తగిలిస్తే ఆమె నొప్పులు తెలిసే అవకాశం వస్తే అప్పుడు ఈ భర్తలు అనేటోళ్ళకి తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు. ఏం వస్తుందేమో పరిశోధన. ఇప్పటికైతే లేదు అవకాశం. అమ్మాయి నొప్పులు పట్టడానికి ఇష్టపడడం లేదు. కాయ కష్టం చేసే మహిళలు రేపు కాన్పైతమంటే ఈ రోజుగా కూడా కష్టపడ్డలు ఉన్నారు. నా భార్య హాస్పిటల్లో పనిచేసింది. రేపు కాన్పైన సందర్భంలో ముందు రోజు నైట్ డ్యూటీ కూడా చేసింది. సొంత నొప్పులు పడే కన్నది. కష్టపడే వాళ్ళకి సులభంగా కాన్పైతుంది. ఈరోజు మన పిల్లల్ని కష్టపడనీటంలా. గర్భం వచ్చిందనగానే పువ్వుల్లో కూర్చోబెట్టి పెంచుతున్నారు తల్లిదండ్రులు. అదంతా ప్రేమ అంటున్నారు, నేను చెప్పలేదు. అంత సుకుమారంగా పెరిగిన కారణంగా నొప్పులు తట్టుకోలేక నాకు ఆపరేషన్ చేయొచ్చు అంటున్నామే. తల్లిదండ్రులకి ఈ నొప్పులు 10 గంటల్లో 12 గంటల్లో వస్తే అన్ని గంటలు కూర్చుని కాపలా కాసే ఓపిక లేదు.
అందుకని తల్లిదండ్రులు కూడా ఆపరేషన్ చేయంటున్నారు. డాక్టర్లు శనగలు తిని చేతులు కడుక్కున్నట్టే ఆపరేషన్ చేస్తే 15 నిమిషాల్లో ఆపరేషన్ అయిపోద్ది, పోయి నిద్రపోవచ్చు. కాన్పు నొప్పులు అయితే 10 గంటలు కూర్చోవాలా? దానికంటే ఇది మేలు కదా. పైగా కాన్పు అయితే నువ్వు 5,000 ఇస్తే ఆపరేషన్ చేసి 20,000 ఇస్తావు. ఏది మంచిది? ఆపరేషన్ మంచిదని డాక్టర్లు అనుకుంటున్నారు. శాస్త్రీయంగా కూడా అటోనిక్ పీపీహెచ్ అనే కాంప్లికేషన్ వస్తే, ఆపరేషన్ అప్పుడు కానీ కాంప్లికేషన్ వస్తే మేము వెంటనే దాన్ని ఎదుర్కొని సరి చేయడానికి అవకాశం ఎక్కువ. కాన్పు అయిన తర్వాత 48 గంటల్లో ఈ కాంప్లికేషన్ ఎప్పుడైనా రావచ్చు. అలా వస్తే చిట్ట చివరి వైద్యం గర్భసంచి తీసేయడమే. అలా నార్మల్ కాన్పై బిడ్డ బాగుంది, తల్లి బాగుందని బయటికి పంపించినాక ఈ కాంప్లికేషన్ ఆ మహిళకు వస్తే, ఇప్పుడు డాక్టర్గా నేను నీకు చిట్ట చివరి వైద్యం గర్భసంచి తీసేయాల్సి వస్తుంది నేను చెప్తే నేను నచ్చ చెప్పగలనా? సాధ్యమవుతుందా? ఈ సమస్య కోసం డాక్టర్లు కాన్పు ఆపరేషన్ చేసి పీడబోద్దు అనుకుంటున్నారు. వాడు సేఫ్టీగా ఉంటాడు, తొందరగా అయిపోతుంది, నిద్రపోవచ్చు, డబ్బులు దండిగా వస్తాయి. అది డాక్టర్ ఆలోచన. ఇక ముహూర్తం పెట్టేటోళ్ళు ఉన్నారు, పురోహితులు. వాడు కూడా టైం పెట్టి ముహూర్తం పెట్టి చేయించుకుంటాడు. అర్ధరాత్రి ముహూర్తం పెట్టడానికి బిడ్డ పుట్టడానికి, అర్ధరాత్రి ముహూర్తం అయితే సిజేరియన్ ఆపరేషన్కి ఎక్కువ డబ్బులు అడుగుతాం మేము. అది కూడా మాకు మేలే. ఫండమెంటల్ విషయం చెప్పి ముగిస్తా. బిడ్డని గర్భసంచి నుంచి తీసినప్పుడు లేదా కాన్పోయినప్పుడు తల బయటకు వచ్చినప్పుడు అది కాదు పుట్టిన సమయము. దానికంటే 10 నెలల ముందే నువ్వు పుట్టినావు. స్త్రీ నుంచి ఒక కనుము, పురుషుల నుంచి ఒక కనుము కలిసింది చూడు, అది నీ జీవితానికి స్టార్టింగ్ పాయింట్. ఈ భూమి మీద ఎవరికి ఆ పాయింట్ తెలియదు. దానికి 2 రోజులు ఇటు 2 రోజులు అటు చెప్పాల్సిందే. పుట్టిన తేదీ సమయం ఈ భూమి మీద ఎవరికీ తెలియదు. ఇంకా పుట్టిన తేదీలు జరుపుకోవడం దండగమైన కార్యక్రమం.